హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాతి వ్లాగ్స్. మేడం గారు ఎక్కడికో బయలుదేరారనుకుంటున్నారా? వ్లాగ్ చూడండి, మీకే తెలుసు. ఈ ఐస్ క్రీమ్ అయితే ఇన్స్టాగ్రామ్ లో చూసి నేను ఎప్పుడు తింటానో అనుకున్నాను. అండ్ ఫైనల్లీ నేనైతే ద ఫేమస్ ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వెళ్ళి తిన్నాను. బట్ టు బి హానెస్ట్, హైప్ ఇచ్చినంత వర్త్ అనిపించలేదు. యా, వీ కెన్ ట్రై ఫర్ వన్స్ అంతే. అండ్ అక్కడ ఐస్ క్రీమ్ తినేసాక మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ చెప్పాలంటే ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు వి బోత్ వే ఫీలింగ్ లైక్ అసలు మాకు అర్థం కాలేదు. గూస్ బంప్స్. ఇది చూసాక మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళాను అనేది. ఏం చెప్తుంది అనుకుంటున్నారా? నేను నా ఫ్రెండ్ కలిసి అయితే ఇస్కాన్ కి వెళ్ళాము. యాక్చువల్గా దిస్ ఈస్ ద సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చి నా బెస్టీ తో వెళ్ళాను. దెన్ ఆఫ్టర్ ఎప్పుడు ప్లాన్ చేసినా కూడా సెట్ కాలేదు. అండ్ ఫైనల్లీ నాకు అక్కడ ఏరియాలోనే వర్క్ ఉంటే నేను ఇంకా ఆ వర్క్ కి వెళ్ళేసి టెంపుల్ కూడా వెళ్ళాను. అసలు ఇన్ని మంత్స్ తర్వాత ఇస్కాన్ కి మళ్ళీ వెళ్ళడంతో స్టెప్స్ ఎక్కేటప్పుడు లెఫ్ట్ లో చూసాము. అంతే లైక్ గూస్ బంప్స్ వచ్చేసాయి. ఫీలింగ్ అసలు డిస్క్రైబ్ చేయలేము. ఇస్కాన్ లో ఎక్కడ చూసినా కూడా కృష్ణమయమే. అసలు ఎక్కడ చూసినా కూడా చూస్తూ అలానే ఉండాలనిపిస్తుంది. ఎంత టైం అయినా తెలియదు. ఇక్కడైతే 108 నెంబర్స్ ఉంటాయి. అక్కడ కార్డ్ ఇస్తారు, అందులో మంత్ర ఉంటుంది. ఆ 108 టైమ్స్ అక్కడ మనం నిల్చుంటూ, అంటే కౌంట్ చేసుకోలేమనుకున్నప్పుడు అక్కడ నిల్చుంటూ మనమైతే మంత్ర చెప్పుకోవచ్చు. అందరూ దేవర్ వెయిటింగ్, ఎప్పుడు డోర్స్ ఓపెన్ అవుతాయా, ఎప్పుడు దర్శనం చేసుకుందామా అని. మీన్ వైల్ అక్కడ ఈ టైంలో భజన అనేది జరుగుతుంది. ఆ భజనలో అసలు ఎంత ఇన్వాల్వ్ అయిపోతాము అని అంటే అసలు మనకి ఇంకేం గుర్తురావు ఆ టైంలో. అండ్ ఈ అబిట్స్ ఇస్కాన్ అనేది 1973లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా ఎప్పుడెప్పుడో అన్న మూమెంట్ అయితే వచ్చేసింది. డోర్స్ ఓపెన్ అవ్వగానే అసలు రెండు కళ్ళు చాలలేదు చూడడానికైతే. దిస్ ఈస్ ద మూమెంట్ వేర్ మై హార్ట్ మెల్ట్స్. అండ్ డోర్స్ ఓపెనింగ్ అప్పుడు కూడా శంఖాలతో ఉదుతూ ఓపెన్ చేస్తారు, విచ్ ఈస్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అసలు అంటే చెప్తే అర్థం కాదు, వి షుడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఇస్కాన్ లో మనకి బుక్స్ అమ్ముతారు, కృష్ణునివి, భగవద్గీతవి, ఇంకా చాలా బుక్స్ ఉంటది. అక్కడ షాప్ లాగా కూడా ఉంటుంది లోపల. అండ్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ప్రసాదం మిస్ అయి ఉండే. ఈసారి అయితే నాకు ప్రసాదం దొరికింది. అండ్ అప్పుడు వెళ్ళినప్పుడు గోశాల కూడా లేకుండే, ఇప్పుడు గోశాల ఉంది, అందులో ఆవులు కూడా ఉన్నాయి. దర్శనం అయిపోయి రిటర్న్ వచ్చేసాక కూడా ఆ రోజు మొత్తం నాకు ఒక డివైన్ ఫీలింగ్ అనేది ఉండే. అండ్ ఈసారి నాకైతే ఫ్లవర్స్ కూడా దొరికాయి కృష్ణుని దగ్గరవి. ఐ వాజ్ సో హ్యాపీ అసలు. అండ్ ఈ వ్లాగ్ కూడా నేను ఇప్పుడే వెళ్ళింది కాదు, నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ వెళ్ళాను. అప్పటివి ఇప్పుడు తీసుకొని రికార్డ్ చేస్తున్నాను. నాకు టైం సెట్ అవ్వక నేను ఇంకా చేయలేదు. మీరు ఎప్పుడైనా ఇస్కాన్ కి వెళ్ళారా? వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీకు గూస్ బంప్స్ వచ్చిన ఫీలింగ్ ఏ టెంపుల్ కి వెళ్ళినప్పుడు వచ్చిందో కామెంట్ చేయండి. లైఫ్ లో ఒక్కసారైనా బృందావన్ అయితే పోవాలనేది నా బకెట్ లిస్ట్ లో ఉంటుంది. అండ్ మేమిద్దరం అయితే ఇంకా తిలకం పెట్టేసుకుని ఉన్నాము. ఇద్దరం అయితే చాలా హ్యాపీ. తను నా ఫ్రెండ్. మళ్ళీ ఆ తర్వాత కూడా ప్లాన్ చేసాము వెళ్దామని, బట్ ఇంకా సెట్ అవ్వలేదు. నాకైతే అక్కడ నుంచి వెళ్ళాలనిపించలేదు, బట్ ఇంకా లేట్ అవుతుందని అయితే వెళ్ళిపోయాము. ఇంత ఈ వ్లాగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. బాయ్ క్యూటీస్.